దుర్గామాత ప్రార్థనల అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆ లైవ్ చూద్దాం. అందరికీ నమస్కారాలు. మొట్టమొదటిసారిగా దసరా మరియు నూతన అమరావతి నిర్మాణంలో మీరందరూ భాగస్వాములు కావడానికి అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనకు మామూలుగా అయితే దసరా పండుగ ఒకటే వచ్చేది. అలాంటిది సంవత్సరం మనకు అరుదైన పండుగ, రెండవ పండుగ, అది అమరావతి నిర్మాణం. ఈరోజు మనందరం చూస్తే దసరా ఈరోజు ప్రారంభమై 22వ తారీఖు వరకు దసరా మనం పెద్ద ఎత్తున జరుపుకుంటాం. అదే మరిగా జీవితంలో చరిత్రలో ఒకేసారి వచ్చే పండుగ ఈరోజు అమరావతి నిర్మాణం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే నేను రాష్ట్రం మొత్తం 16,000 గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ ఈరోజు దసరా ఉత్సవాల్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున మన నీరు, మన మట్టి, మన రాజధాని, మన అమరావతి, ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు ఒక చరిత్ర. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకు రాజధాని లేదు, కాలేజీలు లేవు, ఆర్థిక ఇబ్బందులున్నాయి. అయితే ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో మన రాజధాని నిర్మాణానికి కార్యక్రమాలు చేపట్టాం. ఏదైతే అనుకూలమైన స్థలం అనుకున్నామో కర్నూలు నుంచి చిత్తూరు దగ్గర నుంచి అటు శ్రీకాకుళం ఇచ్చాపురం వరకు అందరికీ ఆమోదయోగ్యం, అందరికీ సమదూరం ఉండే ప్రదేశం మన రాజధానిగా ఉండాలి, ప్రజలందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అమరావతిని మనం నిర్ణయించుకున్నాం. ఈరోజు అమరావతి ఒక చరిత్ర. దేవేంద్రుడి యొక్క రాజధాని, ఇంద్రుడి యొక్క రాజధాని మన అమరావతి. అంటే ఈరోజు నిరంతరం అన్ని విధాల బ్రహ్మాండంగా ఉన్నటువంటి రాజధాని మన అమరావతి. ఇంకొక పక్క చూస్తే ఒక చరిత్ర ఉంది ఈ అమరావతికి. శాతవాహనులు ఇక్కడి నుంచే మొత్తం భారతదేశమే కాకుండా విదేశాల్లో కూడా పరిపాలించిన ఒక సందర్భాలు ఉన్నాయి. అక్కడి నుంచి ఇంకో చూస్తే పెద్ద ఎత్తున బుద్ధుడు, నాగార్జునుడు ఇక్కడి నుంచి ప్రపంచం మొత్తం బౌద్ధిజాన్ని తీసుకుపోయి ప్రచారం చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఒక చరిత్ర. అలాంటి చరిత్ర ఉండే ప్రదేశంలో ఈ రోజు మనందరం కూడా అమరావతి నిర్మాణానికి పూనుకున్నాం. అమరావతి నిర్మాణానికి చూస్తే అన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. అమరావతి స్థల బలం ఉంది, వాస్తు బలం ఉంది, అన్ని విధాల మనకు కలిసి వచ్చే ప్రాంతంగా తెలుగు వారి కీర్తి ప్రతిష్టలు ప్రపంచం మొత్తం చాటి చెప్పే విధంగా ఆ అమరావతి లొకేషన్ ఉంది. అయితే ఈరోజు నేను ఆలోచించింది, మనమందరం కూడా ఇందులో భాగస్వాములు కావాలి. ఇది మన రాజధాని, మనందరి రాజధాని, మనందరి భాగస్వామ్యంతోనే ఈ రాజధాని నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఒక పిలిపించాం, మన నీరు, మన మట్టి, మన అమరావతి. ప్రతి ఒక్కరిలో ఒక భావన రావాలి, ప్రతి ఒక్కరిలో ఒక భాగస్వామ్యం రావాలి, ప్రతి ఒక్కరిలో ఒక పవిత్రమైనటువంటి అనుబంధం ఏర్పాటు కావాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ రోజు ఈ కార్యక్రమం ప్రకారం 13వ తారీఖున అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం ప్రారంభం కావాలి. ఏదైతే ఈరోజు శాస్త్రోక్తంగా నేను ఏ విధంగా అయితే ఇక్కడ పవిత్రమైన భావంతో పూజలు చేసి అటు అన్ని మతాలకు సంబంధించిన పెద్దల్ని వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకున్నాను, అన్ని సాంప్రదాయాలు పాటించాం. అందరి మనోభావాలకు అనుగుణంగా ఈరోజు మన నీరు, మన మట్టి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడే మీరు చూశారు, హిందువులకు సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి, కాళహస్తి ఈశ్వర దేవాలయం దగ్గర నుంచి, కాణిపాకం దగ్గర నుంచి, స్వర్ణ దేవాలయం ఎక్కడ తమిళనాడు నుంచి
ఇంకో పక్క అందరూ కూడా వచ్చారు. వారందరూ నిండు మనసుతో ఆశీర్వదించారు, సాంప్రదాయాలన్నీ చేశారు. ఆ తర్వాత చూస్తే ముస్లిం సోదరులు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ప్రేయర్లు చేశారు. వాళ్ళంతా కూడా నిండు మనసుతో ఆశీర్వదించారు. అదే మరి ఇంకొక పక్కన క్రిస్టియన్ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ ప్రార్థనలు చేసి వాళ్ళ సహకారాన్ని అందించారు. జైన్ మతస్థులు వచ్చారు, వాళ్ళు కూడా వాళ్ళ ప్రార్థనలు చేశారు. వీళ్లే కాకుండా స్పిరిచువల్ ఆర్గనైజేషన్ అయినటువంటి బ్రహ్మకుమారులు వచ్చి వారు కూడా ఆశీస్సులు తెలియజేశారు. అంటే ఇవన్నీ కూడా సర్వమత ప్రార్థనలు జరగాలి, అందరి ఆమోదయోగ్యం ఉండాలి, అన్ని మొత్తం ఎవరైతే దేవుళ్ళు ఉన్నారో అందరి ఆశీస్సులతో అందరి బ్లెస్సింగ్స్ తో ఈ అమరావతి ముందుకు పోవాలని చెప్పి ఆలోచనతో మనం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ రోజు ఇక్కడ ఏదైతే నేను చేశానో ఇది నా స్వగ్రామం, నేను ఇక్కడే పుట్టాను. అందుకని నేను రాష్ట్రం మొత్తం రాజధాని నిర్మాణం చేస్తున్నా. దానికి శ్రీకారం మన నీరు మన మట్టి కార్యక్రమానికి నేను స్వయంగా శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఇది 5 కోట్ల ప్రజలకు సంబంధించిన విషయాలు. మనందరి మనోభావాల ప్రకారం మన రాజధాని మనం కట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క మనందరి సంకల్పంతో ఈ రాజధాని నిర్మాణం కావాల్సిన అవసరం ఉంది. ఈ రాజధాని నిర్మాణంలో మనం ఒకసారి సంకల్పం చేస్తే అది సాధించడం పెద్ద కష్టం కాదు. అందుకని ఈ రోజు ఇక్కడ సంకల్పం చేసి ఇక్కడి నుంచి ఏ విధంగా ముందుకు పోవడం కోసం కార్యక్రమాలు చేపడుతున్నాం. నేను రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నాం, చిన్న పెద్ద తారతమ్యం లేదు, పేద ధనిక తారతమ్యం లేదు, వయస్సుతో ప్రమేయం లేదు, ఆడ మగాని డిఫరెన్స్ లేదు. అందరూ కూడా కలవాల్సిన అవసరం ఉంది. మతాలు కూడా అన్ని మతాలు కలవాల్సిన అవసరం ఉంది. అన్ని కులాలు కూడా కలవాల్సిన అవసరం ఉంది. ఇది మనందరి రాజధాని, మన రాజధాని, మన అమరావతి. ఈ అమరావతిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలి. నేను అందుకనే ఎన్నోసార్లు పిలిపించాను. ఈ రోజు మీ మనోభావాలు అన్ని కూడా రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. నేను ఒక పవిత్రమైన భావంతో ముందుకు పోమన్నాను. మీరందరూ పూజలు చేయాలి. మీ మనోభావాలు, మీ సంకల్పం, అదే మరిగా దేవుని యొక్క బ్లెస్సింగ్స్ కూడా చాలా అవసరం. నేను ముందే చెప్పాను, అమరావతి మంచి వాస్తుంది, అమరావతి బ్రహ్మాండమైన నగరంగా తయారవుతుంది. దానికి అదనంగా ప్రజల యొక్క ఆశీస్సులు, ప్రజల యొక్క సంకల్పం, అదే మరిగా దేవతలు దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో అన్ని మతాలకు సంబంధించిన దేవుళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ కూడా జోడైతే దీనికి మించినటువంటి మనో సంకల్పం ఇంకొకటి ఉండదు. దీనికి మించినటువంటి ఇంకా ఆశీర్వాదాలు కూడా ఉండే అవకాశం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. నేను మళ్ళీ ఒకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, జిల్లా అడ్మినిస్ట్రేషన్కి విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని ఒక మంచి సంకల్పంతో ముందుకు పోవాలి, పవిత్రమైన భావంతో నిర్వహించాలి. నేను ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రపంచం మొత్తం ఒకసారి మీరు ఆలోచిస్తే ఏ విధంగా నడుస్తుందంటే నమ్మకంతో నడుస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క నమ్మకాన్ని పెట్టుకుంటాం. ఈ ప్రపంచాన్ని నడిపించేది నమ్మకం తప్ప ఇంకోటి కాదు. ఆ నమ్మకం ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వస్తుంది. కొంతమంది వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తారు, కొంతమంది అల్లాను ప్రార్థిస్తారు, కొంతమంది యేసు ప్రభువును ప్రార్థిస్తారు. అక్కడి నుంచి ఆ నమ్మకం వాళ్ళకు వస్తుంది. ఒకసారి నమ్మకం మనలో వస్తే ఆ నమ్మకంతో మనం కానీ సంకల్పం చేస్తే ఆ సంకల్పం సాధించడం, సిద్ధించడం పెద్ద కష్టం కూడా కాదు. ఆ ఉద్దేశంతోనే ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి, ఒక పవిత్రమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రేపు ఈరోజు 13వ తారీఖున ఈ కార్యక్రమం ప్రారంభించి 3 రోజులు ఇక్కడ అన్ని గ్రామాల్లో పూజలు చేయాల్సిన అవసరం ఉంది. అన్ని మతస్థులు ప్రేయర్లు చేయాల్సిన అవసరం ఉంది. ఈ 3-4 రోజులు ఇక్కడ పూజలు చేసి అక్కడి నుంచి ఊర్లో కూడా ఒక ఊరేగింపుగా తీసుకెళ్లి అన్ని గ్రామాల్లో అన్ని ఇండ్ల దగ్గర మంగళారతులు ఇవ్వడం, కొబ్బరికాయలు కొట్టడం, ఏ మతానికి సంబంధించిన విధంగా వాళ్ళ ఆచారాల ప్రకారం వాళ్ళు యొక్క మన నీరు మన మట్టిని ఆశీర్వదించి అదే మరిగా పూజలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ పూజలు అయిన తర్వాత
అక్కడి నుంచి మీరు ఒకసారి చూస్తే ఇక్కడి నుంచి మళ్ళీ ఊరేగింపుగా మండల హెడ్ క్వార్టర్ తీసుకొస్తారు. మండల హెడ్ క్వార్టర్కి పోయే దారిలో కూడా గ్రామాల్లో పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఒక గ్రామం నుంచి బయలుదేరితే ఎన్ రూట్ లో ఉండే అన్ని గ్రామాల్లో ఈ కలశాలు, పవిత్రమైన కలశాలు గాని, అదే మరిగా పవిత్రమైన మట్టి గాని తీసుకుని దారంతా కూడా చూసుకుంటూ ముందుకెళ్తారు. అదే మరిగా ఈరోజు ఇంకొక కార్యక్రమం కూడా చేశాం. ఆ కార్యక్రమం ఒక నిర్మాణ సంకల్పం. అమరావతి నిర్మాణానికి ప్రతి ఒక్క గ్రామం నుంచి ఒక సంకల్ప పత్రం కూడా తయారు చేయమన్నాం. ఆ పత్రాన్ని కూడా తయారు చేసి దానికి పూజలు నిర్వహించి రేపు తీసుకొచ్చి అమరావతి దగ్గర హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఈ సంకల్ప పత్రాలు, నిర్మాణ సంకల్ప పత్రాలు మొత్తం కూడా క్యాప్సూల్లో పెట్టి 16,000 గ్రామాలకు సంబంధించిన పత్రాలని ఒక క్యాప్సూల్లో పెట్టి శాశ్వతంగా రాజధాని ఏరియాలో భూగర్భంలో దీనన్నీ కూడా భద్రంగా భద్రపరుస్తాం. అంటే మొత్తం 16,000 యూనిట్ల నుంచి వచ్చినటువంటి సంకల్ప పత్రాలు అక్కడ రాజధానిలో ఉంటాయి. అంటే మీరు పంపించిన నీరు గాని, పవిత్రమైన జలం గాని, పవిత్రమైన మట్టి గాని అక్కడ తీసుకొచ్చి ఇవన్నీ కూడా కలిపి తద్వారా ఫౌండేషన్ వేసేటప్పుడు ఈ మట్టిని ఉపయోగిస్తాం. ఒక మాన్యుమెంట్ తయారు చేస్తాం. ఒక 25-30 ఎకరాల్లో ఒక మాన్యుమెంట్ తయారు చేసి 16,000 గ్రామాల యొక్క సంస్కృతి, 16,000 గ్రామాల యొక్క మనోభావాలు, సంకల్ప సిద్ధి, అదే మరి 16,000 గ్రామాల్లో ఉండే దేవుళ్ళు కానీ, అదే మరి మసీదుల నుంచి కానీ, అదే మరి చర్చిల నుంచి కానీ వివిధ మతస్థుల యొక్క ఆశీస్సులు ఇవన్నీ కూడా కలిపి అక్కడ భద్రపరుస్తాం. అంటే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన దగ్గరనే కాదు, పవిత్రమైన పూజా స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో, ఈరోజు అజ్మీరా నుంచి దర్గా ఉంది, లేకపోతే ఇంకొక పక్క వైష్ణవ దేవి దేవాలయం ఉంది, ఇంకొక పక్క గోల్డెన్ టెంపుల్ ఉంది, ఇంకొక పక్క మీరు చూస్తే పెద్ద ఎత్తున గంగా, బ్రహ్మపుత్ర పవిత్రమైన నదులు ఉన్నాయి. ఇక్కడి నుంచి కూడా పూజలు చేసి ఆ నీళ్లు కూడా తీసుకొచ్చి ఈ ప్రదేశాన్ని ఒక పవిత్రమైన స్థలంగా చేస్తాం, ఒక శాంక్టిటీకి మారుపేరుగా తయారు చేస్తాం. ఈ సంకల్పం 5 కోట్ల ఆంధ్రుల సంకల్పం. ఈ సంకల్పం కొన్ని వేల సంవత్సరాలు ఈ రాజధాని అన్ని విధాల ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రులకు ఈ యొక్క రాజధాని రాబోయే రోజుల్లో ఉపాధికి కానీ, ఆర్థికంగా కానీ మనందరం గర్వంగా చెప్పుకునే విధంగా ఈ రాజధాని నిర్మాణం జరుగుతుంది. ఈ రాజధాని నేను ఒకటే అనుకున్నాను, ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఆధునిక పరిజ్ఞానంతో, ఆధునికమైన టెక్నాలజీస్ కూడా ఉపయోగించి ప్రపంచంలో సింగపూర్ గవర్నమెంట్ నుంచి వాళ్ళ ప్రతినిధులు వస్తున్నారు, జపాన్ నుంచి వాళ్ళ మంత్రులు ఈ కార్యక్రమానికి వస్తున్నారు. వీళ్ళందరూ కూడా వచ్చి పూర్తిగా సహకరిస్తామని చెప్పి వారు ముందుకు వచ్చారు. అయితే వాళ్ళు వచ్చినప్పుడు వారి సహకారాన్ని తీసుకుంటూనే మన సాంప్రదాయాల్ని, మన హెరిటేజ్ని అదే మరి మీరు చూస్తే ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం మనం చేయాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోతున్నాం. ప్రపంచంలో ఉండే అన్ని టెక్నాలజీస్ వచ్చినా, ప్రపంచంలో అందరి సహకారం ఉన్నా, మన నాగరికత, మన సంస్కృతి ఇవి రెండు కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నాగరికత, సంస్కృతిని కాపాడుకుంటూనే, మన సాంప్రదాయాలను గౌరవిస్తూనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. అమరావతి పేరినంగానే మీకందరికీ కూడా ఎవరిని మాట్లాడినా